Hello aspirants, a very good afternoon. I am Shanmukha Priya from Excel Civils Academy. ఈ రోజు న్యూస్ పేపర్లో ద హిందూలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఈ సెషన్లో చూద్దాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్స్, నిన్న మా వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. ఏంటి అంటే ప్లీజ్ ఇంక్లూడ్ ది న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఇన్ ద వీడియో అని. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ది ఫీడ్బ్యాక్, బట్ యూ కుడ్ హ్యావ్ టోన్ డౌన్ ఆన్ ది సర్కాజం. బట్ ఎనీవేస్, ఈరోజు వీడియోస్లో ఈరోజు పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ దిస్ విల్ ఆన్సర్ యువర్ కన్సర్న్స్. అండ్ ఎస్, టుడేస్ ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఐర్లాండ్, నార్వే అండ్ స్పెయిన్ సెట్ టు ఫార్మలీ రికగ్నైజ్ ద స్టేట్హుడ్ ఆఫ్ ప్యాలెస్తైన్. ఇది జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఈ పాటికి గాజాలో వార్ జరుగుతుంది ఇజ్రాయెల్కి అండ్ హమాస్కి మధ్యలో. అండ్ ద రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ దిస్ టాపిక్ ఈజ్ ద 3 యూరోపియన్ నేషన్స్, నేమ్లీ ఐర్లాండ్, నార్వే అండ్ స్పెయిన్, వాళ్ళు పాలెస్తైన్ స్టేట్హుడ్ని రికగ్నైజ్ చేస్తున్నారు. Most of the EU nations have not still accepted the statehood for Palestine, but these 3 nations recentగా దాన్ని రికగ్నైజ్ చేశాయి, పాలెస్తైన్కి స్టేట్హుడ్ కావాలి అనే కాన్సెప్ట్ని. ఇది ఏం క్రియేట్ చేస్తుంది అంటే వేరే EU నేషన్స్ ఏవైతే ఇంకా ఆలోచిస్తున్నాయో పాలెస్తైన్ని ఒక సపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేయాలి, దానికి స్టేట్హుడ్ కావాలి అనే విషయాన్ని అదర్ యూరోపియన్ నేషన్స్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాయో వాటి మీద కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ప్రాబ్లీ దే విల్ టేక్ అ సైడ్ ఆన్ ది ఆన్గోయింగ్ వార్. ద రికగ్నిషన్ ఆఫ్ ప్యాలెస్తైన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ ప్లేస్ ఆన్ May 28th. ఫార్మలీ ఈ అగ్రిమెంట్స్ అనేవి ఆర్ ద డెసిషన్స్ అనేవి May 28th జరగబోతున్నాయి. అండ్ ఐర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ సైమన్ హ్యారిస్ లింక్ ద రికగ్నిషన్ టు ఐర్లాండ్స్ ఓన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫ్రమ్ బ్రిటన్. ఐర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారు అంటే ఆయనకి పాత రోజులు గుర్తొచ్చినాయి అంట. ఐర్లాండ్ స్ట్రగుల్ వైల్ ఇట్ వాస్ ఫైటింగ్ ఫర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటన్, ఐర్లాండ్ ఎలా అయితే స్ట్రగుల్ అయిందో ప్రాబ్లీ పాలెస్తైన్లో కూడా ఆయనకు అలాంటి సిచ్యువేషనే కనిపించి ఆయన ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అనే దానికి ఆయన జస్టిఫికేషన్ ఇచ్చారు. The announcements by the European countries comes weeks after 143 of 193 countries in the UN General Assembly voted for full membership of the UN for the state of Palestine. ఇప్పటిదాకా యాక్చువల్లీ 193 కంట్రీస్లో 143 కంట్రీస్ ఆల్రెడీ సపోర్ట్ చేశాయి ఆ ప్రపోజల్ని, ఫుల్ స్టేట్హుడ్ ఫర్ ప్యాలెస్తైన్ ఇన్ ది UN. బట్ నౌ ఇప్పుడు 3 more కంట్రీస్ కూడా యాడ్ అవబోతున్నాయి. అండ్ నార్వే, విచ్ ఇస్ వన్ ఆఫ్ దీస్ 3 కంట్రీస్, హ్యాస్ బీన్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మీడియేషన్. ఆస్లో పీస్ అకార్డ్స్ అని 1990sలో ఒక పీస్ నెగోసియేషన్ ప్రాసెస్ అనేది జరిగింది బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తైన్. ఆస్లో పీస్ అకార్డ్స్లో యాక్చువల్లీ ఏం జరిగింది అంటే with Norway as the mediator, both Israel and Palestine each other statehoodsని and governmentsని యాక్సెప్ట్ చేశాయి. అండ్ ఆస్లో 1 and ఆస్లో 2 అనే పీస్ అకార్డ్స్ని సైన్ చేశాయి అనమాట డ్యూరింగ్ ది 1990s. బట్ బై ది ఎండ్ ఆఫ్ ది డెకేడ్ ఆఫ్ 90s అవి ఎందుకో ట్రాక్ తప్పాయి అండ్ ద వార్ ఆర్ ది ఫైటింగ్ అగైన్ స్టార్టెడ్. అండ్ అవి యాక్చువల్లీ మెటీరియలైజ్ అవ్వలేదన్నమాట అండ్ ఆ రీజన్కి స్టెబిలిటీ రాలేదు. And this is the latest development in the ongoing war in Gaza. By this, people or the observers are believing that war ki oka conclusion aithe vastundi if Palestine would be accepted as a statehood, would be given a statehood, then probably Israel would take a step back, endukante anni countries accept chestunnayi Palestine ni oka separate nation ga. So probably Israel will tone down and also Hamas and the other militants who are fighting for Palestine would step back and peace will prevail in the region అనేది అబ్జర్వర్స్ ప్రాబ్లీ బిలీవ్ చేస్తున్నారు. దీనివల్ల ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్లో చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ టాపిక్. అండ్ ఆల్సో ఏం జరుగుతుంది, రోజు న్యూస్ పేపర్స్లో వస్తూనే ఉంటుంది ఈ టాపిక్. మీకు ఎప్పుడన్నా టాపిక్ మీరు చదువుతున్నప్పుడు మీకు ఎదురైతే కనుక అసలు గో బ్యాక్ టు ద హిస్టరీ, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ పాలెస్తైన్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి రివైజ్ చేసుకోండి. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ బికాజ్ ఇది ఎప్పుడు న్యూస్లో ఉంటూనే ఉంటుంది ఈ టాపిక్ అనేది. ఓకేనా? అండ్ టుడేస్ సెకండ్ టాపిక్ ఇస్ బిమ్స్టెక్ గెట్స్ లీగల్ పర్సనాలిటీ ఆఫ్టర్ చార్టర్ కమ్స్ ఇన్ టు ఫోర్స్. ఇది మన జిఎస్ పేపర్ 2కి ఇంపార్టెంట్. బిమ్స్టెక్ అంటే ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది ఎందుకు లీగల్ శాంక్టిటీ ఇప్పుడు వచ్చింది అంటే ఆల్ ది మెంబర్ నేషన్స్ దాని చార్టర్ని రెస్పెక్టివ్ పార్లమెంట్స్లో రాటిఫై చేశాయి. రాటిఫికేషన్ అంటే ఏంటి అంటే ఒక చార్టర్ డిజైన్ చేసుకున్నాక ఒక ఆర్గనైజేషన్లో ఏ మెంబర్ కంట్రీస్ అయితే ఉంటాయో అవన్నీ వాటి రెస్పెక్టివ్ పార్లమెంట్స్లో ఆ చార్టర్ని ఆ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ దగ్గర పెట్టి రాటిఫై చేస్తాయి అన్నమాట.
So all the members of the parliament or the lawmaking bodies will accept to the conditions in the agreement. So మొన్నటిదాకా నేపాల్ చేయలేదు రాటిఫికేషన్, బట్ రీసెంట్లీ ప్రాబ్లీ ఆన్ May 20th రాటిఫై చేశాయి ఆ అగ్రిమెంట్ని. లా మేకింగ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ద పార్లమెంట్ ఆఫ్ నేపాల్, రీసెంట్లీ రాటిఫైడ్, అండ్ నౌ BIMSTEC has got the legal sanctity. The members of BIMSTEC are Bangladesh, Bhutan, India, Nepal, Sri Lanka, Myanmar and Thailand. Okay, this organization actually first ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే in the year 1997 through the Bangkok Declaration. ఓకేనా, సో ఆ ఈవెంట్ అనేది 1997లో జరిగింది అండ్ దానికి బ్యాంకాక్ డిక్లరేషన్ అనే నేమ్ ఉందన్నమాట. సో క్రియేటింగ్ అండ్ ఎనేబ్లింగ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ది ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది సబ్ రీజియన్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అనే దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. సో దీనికి రీజన్ ఏంటి అంటే మన సబ్ రీజియన్, ఆ రీజియన్లో ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ద ర్యాపిడ్ డెవలప్మెంట్స్ that are happening in that region. So with all our efforts together, probably we could bring out a greater output అనేది దీనికి మెయిన్ ఆబ్జెక్టివ్. దీనికి ఇండియాకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి BIMSTECకి అంటే మనకు ఆల్రెడీ ఒక 2 పాలసీస్ ఉన్నాయి. ఒకటి అనేది నైబర్హుడ్ ఫస్ట్ అండ్ ది అదర్ ఈజ్ యాక్ట్ ఈస్ట్ పాలసీస్. మనకి ఫస్ట్లో లుక్ ఈస్ట్ అని ఉండేది, నౌ ఇట్ ఈస్ యాక్ట్ ఈస్ట్. సో ఆ యాక్ట్ ఈస్ట్ పాలసీస్కి అండ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీస్కి కంటిన్యూషన్గానే BIMSTEC వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది what is BIMSTEC, when did it come into play, and what are the members of BIMSTEC, and also దాంట్లో మనం BIMSTECని ఫామ్ చేసుకోవడానికి మనకున్న ఇంతకుముందు పాలసీస్ ఏంటి అంటే యాక్ట్ ఈస్ట్ అండ్ నైబర్హుడ్ ఫస్ట్. ఓకే, అండ్ the third topic for today which we should be focusing on is RBI to transfer 2,10,874 crore surplus to the center for fiscal 2024-25. That is important for your economy part in GS paper 3. The larger dividend was realized owing to the higher RBI income from both domestic and foreign assets. అంటే ఆర్బీఐకి యాక్చువల్లీ హయ్యర్ ఇన్కమ్ వచ్చింది అండ్ హయ్యర్ డివిడెండ్స్ కూడా వచ్చాయి. సో ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ది ఎక్స్ట్రా డివిడెండ్ దట్ ఇట్ హెస్ ఎర్న్డ్ టు ది గవర్నమెంట్. Transferable surplus based on economic capital framework adopted by RBI in 2019, and also RBI's board also raised the contingent risk buffer to 6.5% for fiscal 2024 from 6% in fiscal 2023. దీంట్లో మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి, 2 కోర్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే the first one is economic capital framework and the second one is contingency risk buffer. Economic capital framework ante enti ante it is decided in the framework as to how the RBI allocates for its risks and how to distribute its profits under section 47 of the RBI Act of 1934. దీంట్లో every year RBI ఎంత future risks క్యాపిటల్ పక్కన పెట్టుకోవాలి అండ్ వచ్చిన గెయిన్స్ ఆర్ డివిడెండ్స్లో ఎంత పంచాలి అనేది ఈ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్లో డిసైడ్ చేస్తారు. అండ్ అకార్డింగ్ టు ది ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఎవ్రీ ఇయర్ కంటింజెన్సీ రిస్క్ బఫర్ అనేది పెట్టుకుంటారు. ఇట్ హ్యాస్ బీన్ అడ్వైజ్ టు మెయింటైన్ అట్లీస్ట్ 5.5% to 6.5% ఆఫ్ ది RBI's balance sheet as the contingency risk buffer. Okay, but this year it has been decided that they'll increase the buffer to 6.5% from the existing 6%. అంటే నెక్స్ట్ ఇయర్కి 6.5%కి పెంచారు. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కంటింజెన్సీ రిస్క్ బఫర్. కంటింజెన్సీ రిస్క్ బఫర్ అంటే ఏంటి అంటే ద క్యాపిటల్ సెట్ అసైడ్ బై RBI ఫర్ ఎనీ అన్ఫోర్సీన్ ఫ్యూచర్ కంటింజెన్సీస్ ఆర్ ఎమర్జెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫోర్సీన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఆర్బీఐ దగ్గర ఈ బఫర్ అమౌంట్ అనేది ఉంటే ఇట్ విల్ బీ ఈజియర్ టు టేక్ కేర్ ఆఫ్ ది అన్ఫోర్సీన్ రిస్క్స్ అనమాట. ఓకే, అండ్ దీస్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ది ఆర్బీఐ. ప్రాబ్లీ ఎకానమీలో మీకు ఇన్ డెప్త్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఇఫ్ నాట్, జస్ట్ గివ్ అ గ్లాన్స్ ఆన్ వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఆర్బీఐ. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ హోల్డింగ్స్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ సెక్యూరిటీస్. రెండోది ఏంటంటే ఫీజ్ అండ్ కమిషన్స్ ఫ్రమ్ ఇట్స్ సర్వీసెస్. జనరల్గా ఆర్బీఐ ఇస్ ద బుక్ కీపర్ ఫర్ ది సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో అది సర్వీసెస్ ఆఫర్ చేసినందుకు ఇట్ టేక్స్ అ బుక్ కీపింగ్ ఛార్జ్. ఆ ఛార్జ్ దానికి వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ ది ఇన్కమ్ అనమాట. అండ్ ది థర్డ్ వన్ ఇస్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్. సో మనము అబ్రాడ్కి మనీ పంపించినా కానీ ఇఫ్ వి రిసీవ్ మనీ ఫ్రమ్ అబ్రాడ్, ఆర్బీఐ ఛార్జెస్ ట్యాక్స్ ఆర్ రెమిటెన్స్ ఫీ. సో అది ఆర్బీఐ తీసుకుంటుంది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఆర్బీఐ. And the fourth one is returns from subsidiaries and associates. And these are the avenues for expenditure for RBI. Printing of currency notes, payment of interest on deposits and borrowings, okay, salaries and pensions of staff obviously,
operational expenses of offices and branches, and provisions for contingencies and emergencies. These are the factual things related to RBI. RBI ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, యాక్ట్ ఏంటి? RBI was established on April 1st of 1935 in accordance with the provisions of the Reserve Bank of India, that is RBI Act of 1934. The Reserve Bank affairs are governed by a central board of directors. The board is appointed by the central government, that is the government of India, in keeping with the Reserve Bank of India Act. Okay, the directors are appointed, nominated for a period of 4 years. That is the news about the RBI and giving back the surplus to the central government. Okay, the next important topic enti ante on concerns over voter turnout. This is important for your GS paper 2. ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఓటర్ టర్న్అవుట్ మీద కన్సర్న్స్ ఉన్నాయని చెప్పి దెర్ ఈస్ అన్ NGO కాల్డ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, ADR. అది ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ చేసింది. ఏంటి అంటే మాకు విత్ ఇన్ 2 days ఆఫ్ ది కంప్లీషన్ ఆఫ్ ది పోలింగ్ మాకు అసలు యాక్చువల్గా ఓటర్ టర్న్అవుట్ ఎంత ఉంది అనేది ఎలక్టోరల్ ఆఫీసర్ పబ్లిష్ చేయాలి అనే దానికి ఒక పిటిషన్ వేశారనమాట అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే NGO. దానికి ఏంటి అంటే ఆ పిటిషన్ వాజ్ ఫైల్డ్ బై ది NGO ADR seeking a direction to the Election Commission of India to upload polling station wise voter turnout data on its website within 48 hours of the conclusion of polling. Yes, it has asked the Supreme Court to give a direction to the Election Commission of India to upload the actual voter turnout within 48 hours of completion of the polling. This is as per the 1961 rules. The ECI has to maintain 2 forms, Form 17A and Form 17C. 17Aలో ఏముంటుంది అంటే the list of all voters, and 17C the actual turnout. ఓకే, 17Aలో ద లిస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్స్ ఉంటాయి, 17Cలో యాక్చువల్గా ఆ రోజు బూత్కి వచ్చి ఎవరెవరు ఓట్ చేశారనేది 17Cలో ఉంటుంది. దిస్ ఈజ్ యాజ్ పర్ ది 1961 రూల్స్. ద డేటా ఇన్ ఫార్మ్ 17C ఈజ్ యూజ్డ్ బై ది క్యాండిడేట్స్ టు వెరిఫై ద రిజల్ట్స్ ఆఫ్ ది కౌంటింగ్ డే, రిజల్ట్స్ ఆన్ ది కౌంటింగ్ డే బై మ్యాచింగ్ ఇట్ విత్ ది EVM కౌంట్. అంటే ఇప్పుడు 17C వల్ల యూజ్ ఏంటి అంటే రిజల్ట్స్ డే రోజు మనకి విన్నింగ్ ఎవరు, ట్రైలింగ్ బై ఎన్ని ఓట్స్, ఆర్ ది సెకండ్ క్యాండిడేట్ ఎవరు అనేది మనకు రిజల్ట్స్ వస్తాయి కదా, ఇండిపెండెన్స్తో కూడా కలిపి మొత్తం రిజల్ట్స్ వస్తాయి. సో వెన్ యూ యాడ్ ఆల్ దీస్ ఇట్ షుడ్ మ్యాచ్ ద నంబర్స్ ఇన్ 17C. సో 17C అనేది ద క్యాండిడేట్స్ హూ కంటెస్టెడ్ ఇన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ, ఇన్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. 17Cలో పోల్ అయిన ఓట్స్ ఎన్ని అండ్ EVMస్లో వచ్చిన రిజల్ట్ ఎన్ని అనేది ఎగ్జాక్ట్గా టాలీ చేయడానికి 17C యూజ్ అవుతుంది. This is the same thing. The ADR has sought the Supreme Court's intervention to direct the ECI to upload scanned legible copies of Part 1 of 17C of all polling stations, which contains the authenticated figures for votes polled within 48 hours of the close of polling. Okay, this is the same thing but framed in a different format. That is about the electoral number of electorals and how many have actually polled. And the next article, a no limit bromance that is not just a bilateral matter. ఇది మీకు GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి యూజ్ అవుతుంది. దీంట్లో ఏం చెప్తున్నారు అంటే దిస్ ఇస్ అన్ ఎడిటోరియల్ ఇన్ ద హిందూ టుడే. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949. సో రష్యా అండ్ చైనా బైలాటరల్ టైస్ స్టార్ట్ అయ్యి 75 years అయినాయి. సో ది ఆథర్ ఈజ్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ వాట్ ఆల్ హ్యాపెండ్. ఆ రెండు బైలాటరల్ రిలేషన్స్ ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకున్నాయి ఓవర్ ది పాస్ట్ 75 years. ఇండియాకున్న ఇంపాక్ట్ ఏంటి ఆ బైలాటరల్ రిలేషన్ వల్ల అనేది ఈ ఆర్టికల్లో ఫోకస్ చేశారు. అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విత్ రష్యా అండ్ చైనా ఫ్రమ్ ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. Recent summit in Beijing marks the 75th anniversary of the bilateral diplomatic relations between Russia and China. 75th summit అనేది మొన్న బీజింగ్లో జరిగింది between Russia and China. This marked the 75th year. People's Republic of China was established in 1949. Geopolitical differences between Russia and China cropped up due to the Indo-China war in 1962. ఏంటి అంటే we went to war, probably China's aggression made us go into war with China in 1962. దీనివల్ల రష్యా మనకి అలైగా ఉండిందనమాట. సో రష్యా అండ్ చైనా టైస్ కొంచెం ఇంపాక్ట్ అయ్యాయి బికాస్ ఆఫ్ దిస్ అగ్రెషన్ ఇన్ 1962. అండ్ ఆల్సో రష్యా అండ్ చైనా డైరెక్ట్గా దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్మ్డ్ క్లాషెస్ ఇన్ 1969 ఓవర్ ది ఉసూరి రివర్ బార్డర్ డిస్ప్యూట్. ఉసూరి రివర్ దగ్గర బార్డర్ డిస్ప్యూట్స్ వల్ల దే వర్ ఇన్ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఇయర్ 1969. దిస్ ఆర్టికల్ హైలైట్స్ ది మేజర్ points when there were direct clashes or indirect tensions between both the nations. In 1972, the USA aimed at weaning China from Russia. అంటే USA ఏం చేసిందంటే రష్యా చైనా టైస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి USA thought of pulling China towards it.
సో దట్ చైనా రష్యా దగ్గరికి వెళ్లకుండా యూఎస్ఏతో టైస్ స్ట్రెంథెన్ చేసుకుంటుందని చెప్పి యూఎస్ఏ పుట్ ఇన్ ప్లేస్ సర్టన్ స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్ ఏంటి అంటే ద వెస్ట్ కంటిన్యూ టు లావిష్ చైనా విత్ ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, మార్కెట్ యాక్సెస్ అండ్ డిప్లొమాటిక్ సపోర్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ చైనా ఇన్ టు ద వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అంటే చైనాకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి, బికాజ్ మ్యాన్ పవర్ వాజ్ అవైలబుల్ ఫర్ వెరీ చీప్ ఇన్ చైనా, సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసింది అమెరికా చైనాకి. సో చైనా బికేమ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ది వరల్డ్. ఆ రకంగా బికాజ్ అమెరికా దగ్గర చైనాకు కావాల్సిందంతా దొరుకుతుంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ దొరుకుతుంది, అండ్ ఆల్సో మార్కెట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్కి మార్కెట్ దొరుకుతుంది. సో ఆబ్వియస్లీ చైనా అనేది ఇట్ లీన్ టువర్డ్స్ వెస్ట్, ఇన్ పర్టికులర్ ద యూఎస్ఏ. ఇన్ 2012 చైనాస్ గ్రోయింగ్ అసర్టివ్నెస్ అలార్మ్డ్ ది యూఎస్ ఇంటూ launching a pivot Asia, unveiling hardline policies to stem China's rise and gradual economic decoupling. అంటే ఆబ్వియస్లీ మనం ఎవరికన్నా సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు అమెరికా ఆల్సో ప్రాబ్లీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ ది సేమ్ వే దట్ తన చేతిలో నుంచి జారిపోతుంది చైనా, ప్రాబ్లీ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్, చైనా రైజ్ని అది కంట్రోల్ చేయలేదేమోనని ఇన్ 2012 ఇట్ స్టార్టెడ్ ది గ్రాడ్యువల్ ఎకనామిక్ డీకప్లింగ్ అనమాట. ఇప్పుడు దాకా ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళల్లా ద యుఎస్ఏ థాట్ నో ఇట్స్ హై టైమ్ దట్ ఐ స్టాప్ చైనాస్ economic growth and it started decoupling its association with China. Over the past 2 years, their convergence against the West has triggered a quantitative and qualitative surge in Russia-China ties. And మీకు తెలిసి ఉండొచ్చు, యుక్రెయిన్లో రష్యా ఫైట్ చేస్తుంది, యుక్రెయిన్ వార్. సో ఆబ్వియస్లీ ద యుఎస్ ఇస్ సపోర్టింగ్ ది యుక్రెయిన్ విత్ ఇట్స్ మిలిటరీ సపోర్ట్. సో రష్యాకి చైనాకి అఫినిటీ ఇప్పుడు పెరిగిందనమాట, బికాజ్ యుఎస్ ఆల్సో ఇస్ డీకప్లింగ్ ఫ్రమ్ చైనా అండ్ యుఎస్ ఇస్ సపోర్టింగ్ యుక్రెయిన్. సో శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు అన్నట్టు రష్యా అండ్ చైనా ఆర్ నౌ బికమింగ్ వెరీ క్లోజ్. Russia is now predominantly dependent on China as a market for its energy exports and a source of critical inputs such as sanctioned items and those required to pursue its war on Ukraine. ఈ రష్యా యుక్రెయిన్ మీద వార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి there have been sanctions on Russia from the West. అంటే రష్యన్ ప్రోడక్ట్స్ని బై చేయకూడదు అనే శాంక్షన్స్ అయితే స్టార్ట్ చేశారు రష్యా మీద. సో రష్యన్ ప్రోడక్ట్స్కి మేజర్ మార్కెట్ ఇప్పుడు ఏమవుతుందంటే చైనా అవుతుంది. సో రష్యా చైనా అఫినిటీ అనేది ఆబ్వియస్లీ పెరుగుతుంది, బికాజ్ రష్యా కూడా తన ప్రోడక్ట్స్కి మార్కెట్ కావాలి. ఎందుకు అంటే తన వార్ ఆన్ యుక్రెయిన్ని సస్టైన్ చేయాలి అంటే it needs huge financial support and China is one of the major markets. Russia was the largest crude supplier to China in 2023. సో ఆబ్వియస్లీ రష్యాకి క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనమాట. So and the major market for crude oil is China, so their ties have actually strengthened, and China may also seek greater support from Russia in terms of aviation gani, military equipment gani, because Russia is a superpower, was a superpower if I may say, in terms of military avionics gani, space exploration gani, military equipment and మిలిటరీ ఎక్విప్మెంట్లో కానీ రష్యా వాజ్ అ సూపర్ పవర్. సో దాని దగ్గర ఆల్రెడీ టెక్నాలజీ ఉంది అండ్ చైనా వాంట్స్ టు గెట్ దట్ టెక్నాలజీ అండ్ డెవలప్ ఇట్స్ ఆర్సెనల్. సో రష్యాకేమో చైనా అనేది మేజర్ మార్కెట్ అనమాట. అండ్ చైనాకి ద వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఫర్ దిస్ బయలాటరల్ టైస్ ఇస్ for China is obviously the technical know-how for the military equipment for space exploration, and the second benefit is better terms for Russian raw materials, mining rights in Siberia, and access to Russian know-how on a range of critical technologies such as avionics, nuclear power and space. Moscow's potential vulnerability to China's hegemony could concern India given its still overwhelming dependence on Russia for defense equipments. You all might probably know మన ఇండియాలో ఉన్న మిలిటరీ ఎక్విప్మెంట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా విత్ కొలాబరేషన్ విత్ రష్యన్ అథారిటీస్. సో ఇప్పుడు చైనా రష్యా బైలాటరల్ టైస్ స్ట్రెంథెన్ అయితే మన మిలిటరీ ఎక్విప్మెంట్ అప్గ్రేడ్కి కానీ మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్కి కానీ ప్రాబ్లం అవుతుంది అని దట్ ఈస్ అ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ద స్ట్రెంథెనింగ్ ఆఫ్ రష్యా అండ్ చైనీస్ టైస్ ఆన్ ఇండియా. So this is about the bilateral ties between Russia and China and its the strengthening of which will impact India. Okay, meer ala chadavali danni and please make a note of all these things that are highlighted in yellow because these will help you in writing an answer in the mains paper. So manam ninna start chesinatte roju oka prelims question anedi start chesam kada. So this is today's prelims question. Consider the following statements. The Governor of Reserve Bank of India is appointed by the central government. Certain provisions in the Constitution of India give the central government the right to issue directions to the RBI in public interest. The Governor of RBI draws his powers from the RBI Act 1934. So we'll take some time. Please guess on which of these statements are right.
is it 1 or 2, 2 or 3, 1 or 3, or all of the above? Yeah, these are the options. And the correct answer is C. I think, yes, it's C, because I'll tell you why 2 is not correct. Because this thing, the Governor of Reserve Bank of India is appointed by the central government. Idi manam chusam indaka. And the Governor of RBI draws his powers from the RBI Act. That is also true. Second, the enduku correct kaadu ante, Constitution of India lo provisions levu, but the provisions are mentioned in the RBI Act of 1934. Governors and deputy governors are appointed by the central government. RBI Act provides the provision of for central government the right to issue directions to RBI in public interest, but not the Constitution of India. So, central government draws its powers from the RBI Act, but not the Constitution of India. Okay, all the powers are drawn from the RBI Act. This is the explanation. And model mains questions aithe ivi. Please go through them, and మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆన్సర్స్ రాసి మా ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ చేయండి. వీల్ బీ వెరీ హ్యాపీ టు ఇవాల్యుయేట్ దెమ్ అండ్ గెట్ బ్యాక్ టు యూ విత్ ద ఫీడ్బ్యాక్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. వీల్ కమ్ బ్యాక్ టుమారో విత్ ద లేటెస్ట్ న్యూస్ పేపర్ అనాలిసిస్. లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ.